అప్పుడే అక్కడికి జియాన్ వస్తాడు. సియా కాన్ఫిడెన్స్ చూసి జియాన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. నిజానికి సియా చాలా కాలంగా జియాన్ని ఇష్టపడుతూ తన వెంటే తిరుగుతున్నా అతను అస్సలు పట్టించుకోడు. కాని ఇప్పుడు ఆమెలో కనిపిస్తున్న మార్పు చూసి జియాన్కి ఆమెపై ఆసక్తి మొదలవుతుంది. అందుకే ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. కొంత సమయం తరువాత సియా సహాయంతో లింగ్ స్టోన్ గ్యాంబ్లింగ్ వ్యాపారానికి యజమాని అవుతాడు. ఆ సంతోషంలో లింగ్ సియాకు ఒక చెక్ ఇస్తాడు. అందులో ఉన్న భారీ అమౌంట్ చూసి సియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి జియాన్ వస్తాడు. అదే సమయంలో లింగ్ అసిస్టెంట్ జియాన్ పై గన్ పెడతాడు. మా బాస్ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు సియాని తీసుకువెళ్లడానికి వీల్లేదు అని అసిస్టెంట్ అంటాడు. అది చూసిన లింగ్ వెంటనే తన అసిస్టెంట్ని ఆపి వాళ్లని వెళ్లనివ్వమని చెప్తాడు. సియా జియాన్ కలిసి వెళ్తుండగా లింగ్ మంచివాడు కాదు, అతనితో తిరగొద్దు అని జియాన్ హెచ్చరిస్తాడు. కానీ సియా మాత్రం లింగ్ చాలా మంచి వ్యక్తి అని అతనికి సర్ది చెప్తుంది. ఆ తరువాత జియాన్ తనతో పాటు ఒక ఆక్షన్కి రమ్మని సియాని ఇన్వైట్ చేస్తాడు. సియా కూడా వెంటనే ఒప్పుకుంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆమె అనుకుంటుంది. కాసేపటి తరువాత వాళ్లు ఆక్షన్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడే మనకి షోయా కనిపిస్తుంది. కాయ్ తనని రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు షోయా దృష్టి జియాన్ మీద పడుతుంది. జియాన్ పక్కన సియాని చూసి షోయా కోపంతో రగిలిపోతుంది. సియాని అవమానించాలని చూస్తుంది. కానీ పక్కనే జియాన్ ఉండటంతో ఏమీ చేయలేకపోతుంది. ఇక ఆక్షన్ మొదలవుతుంది. హోస్ట్ మొదటగా ఒక విగ్రహాన్ని చూపిస్తారు. దాని ప్రారంభ ధర 50,000 యువాన్లు. అందరూ పోటీపడి వేలం పాడటం మొదలుపెడతారు. షోయా 1,00,000 యువాన్ల వరకు వెళితే జియాన్ ఏకంగా 2,00,000 యువాన్లు అని పాడుతాడు. షోయా కూడా తగ్గకుండా ఆ ధరను 3,00,000కు పెంచుతుంది. ఆ తరువాత షోయా జియాన్ చేయి పట్టుకుని క్యూట్గా నటిస్తూ, ఈ విగ్రహాన్ని మా తాతయ్య బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ప్లీజ్ నువ్వు వేలం పాడకు అని అడుగుతుంది. అప్పుడే సియా తన దగ్గరున్న గోల్డెన్ ఐ పవర్ని ఉపయోగించి ఆ విగ్రహం కంటే అత్యంత ఖరీదైన విగ్రహాన్ని చూస్తుంది. ఆ విగ్రహం లోపల ఏదో అరుదైన వస్తువు ఉంది అని గమనించిన సియా జియాన్ని అది కొనవద్దని హెచ్చరిస్తుంది. ఆమె మాట విని జియాన్ వేలం నుండి తప్పుకుంటాడు. కానీ షోయా మాత్రం తను అడిగినందుకే జియాన్ వెనక్కి తగ్గాడని తప్పుగా అర్థం చేసుకుంటుంది. చివరికి షోయా ఆ విగ్రహాన్ని దక్కించుకుంటుంది. తీరా దాన్ని చేతిలోకి తీసుకున్నాక అది చాలా అరుదైన విగ్రహమని, దాని విలువ దాదాపు 10,00,000 యువాన్లు ఉంటుందని తెలిసి షోయా ఎంతో సంతోషిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 10 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.